హాయ్ అండి. ఎప్పుడు చికెన్ బిర్యానీలు, వెజ్ పులావ్లు, దమ్ బిర్యానీలే అయిపోతున్నాయి. అందుకే ఈరోజు ఎగ్ పులావ్ చేసుకున్నాను. అందుకోసమనే ఫస్ట్ గుడ్లను బాయిల్ చేసుకుంటాను అనమాట. ఈ గుడ్ల మీద రెడ్ కలర్ మార్క్స్ చూసి అవి జగనన్న గుడ్లు, అంగన్వాడీ గుడ్లని కామెంట్స్ చేస్తున్నారు. మార్కులోనంత మాత్రాన అంగన్వాడీ గుడ్లని మాత్రం మీరు అనుకోవద్దు. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఇక్కడ చాలా రకాల గుడ్లు దొరుకుతాయని. అన్ని గుడ్లు పైన చూస్తే ఒకేలా ఉంటాయి కదా, అందుకే అమ్మే వాళ్ళు కాస్త గుర్తుపట్టడానికని ఇలా మార్కులు చేసుకుంటారు. మేము తీసుకున్న ఈ గుడ్లు ఒక గుడ్డు 10 రూపాయలు అనమాట. ఇంకా గుడ్లు ఉడకడానికి పెట్టేశాను కదా, ఈ లోపల 2 గ్లాసుల బాస్మతి రైస్ ని కొలిసి తీసుకున్నాను. 1కి 2 సార్లు బాగా కడిగి వాటర్ పోసి 20 నిమిషాలు బియ్యాన్ని నాననివ్వాలి. మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే పోయినసారి బాస్మతి రైస్ తెచ్చి నేను చికెన్ బిర్యానీ చేశాను అనమాట. అప్పుడువి కొంచెం రైస్ ఉండిపోయాయి. ఇప్పుడు కనుక చేయకుండా ఉండిపోతే మళ్ళీ పండగకు ఊరెళ్ళి వచ్చినంత వరకు దాంతో ఏం చేయడం అవ్వదు, ఎక్కువ రోజులు అయిపోతాయని ఇంక నేను బాస్మతి రైస్ తో చేసుకుంటున్నాను. ఈ లోపల ఎగ్ పులావ్ కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర అవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు నాకు చికెన్ బిర్యానీలో వేయకుండా ఎగ్ పులావ్ లో వేసేస్తావా అని దేనంగా చూస్తున్నాయి నా వైపు. పులావ్లన్నా బిర్యానీలన్నా నాకు మా పిల్లలకి వెంటనే చికెనే గుర్తొస్తుంది. మరి మీకు ఏది గుర్తొస్తుందో కామెంట్ చేయండి. ఇంకా చాలా మంది మటన్ బిర్యానీ చేయక్క అని అడుగుతున్నారు. నేనైతే మటన్ అస్సలు తిన్ననమాట. పెళ్ళైన తర్వాత మా ఆయన ఇంటికి అసలు మటన్ తెచ్చే వాళ్ళే కాదు. ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు నుంచే పిల్లలకు పెట్టేస్తే అలవాటు అయిపోద్దని అప్పుడప్పుడు తీసుకొస్తున్నారు. ఇంకా మటన్ తెచ్చిన ప్రతిసారి మటన్ తో కర్రీనే చేసేస్తాను. నేను కనీసం వండుతాను కానీ ఉప్పు కూడా చూడను అనమాట. ఇంకా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒకసారి ఖచ్చితంగా మటన్ బిర్యానీ ట్రై చేస్తాను. ఎగ్ పలావ్కి కావలసినవన్నీ కోసుకున్నాను. ఇంకా 10-15 నిమిషాలు టైం ఉంది. ఈ టైం వేస్ట్ కాకుండా కొన్ని బట్టలు ఉన్నాయి, అవి ఇంకా ఐరన్ చేసుకుంటాను. అప్పుడెప్పుడో మా పెళ్ళైన కొత్తలో 7 సంవత్సరాల క్రితము ఏసీ, ఫ్రిడ్జ్ అవన్నీ కొన్నందుకు మాకు ఒక ఐరన్ బాక్స్ ఫ్రీగా ఇచ్చారు. అందులో అసలు ఆప్షన్సే లేవు. ఆ తర్వాత వచ్చిన ఐరన్ బాక్సుల్లో వాటర్ స్ప్రే ఆప్షన్ ఉంది. కానీ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న అగారో రాయల్ స్టీమ్ ఐరన్ లో 2 ఆప్షన్లు ఉన్నాయి అనమాట. వాటర్ స్ప్రే అలాగే స్టీమ్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో 2000 వాటేజ్ పవర్ ఉంటుంది. ఇది చాలా త్వరగా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్టీమ్ ఐరన్ అంటే చాలా వెయిట్ ఉంటుందేమో అనుకుంటాం కానీ ఇది చాలా లైట్ వెయిట్ గా అంటే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఐరన్ చేసినప్పుడు వాటర్ కూడా ఏం లీక్ అవ్వట్లేదు. నాకు ఐరన్ చేయడం పెద్దగా రాక 1కి 2 సార్లు చేస్తున్నా గానీ అదే డైలీ ఐరన్ చేసే అలవాటు ఉండే వాళ్ళు మాత్రము ఇంకా త్వరగా చేసేస్తారు. ఒకసారి పామితే చాలు ముడతలు, ఉగ్గులు అన్ని చక్కగా పోతున్నాయి. ఇందులో ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ కూడా ఉంది. నేను నా బట్టలకు ఎక్కువగా ఐరన్ చేసుకోను కానీ అప్పుడప్పుడు మా ఆయన షర్ట్స్ కి ఐరన్ చేస్తాను. నేను ఇంట్లోనే ఉంటాను, ఐరన్ లేకపోతే ప్రాబ్లం ఏముంది కానీ మా ఆయన డ్యూటీకి వెళ్తారు కదా, అందుకే ఐరన్ చేస్తాను అనమాట. ఇంకా ఈ ఐరన్ బాక్స్ తో ఐరన్ చేస్తుంటే ఐరన్ చేసే కొద్దీ చేయాలని అనిపిస్తుంది. ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఐరన్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా కొన్ని వేరే క్లాత్స్ ఉంటాయి కదా, అవైతే ఒకసారి ఉతికిన తర్వాత మనం ఇంకోసారి వేసుకోగలుగుతాం కానీ కాటన్ బట్టలు మాత్రం ఒక్కసారి ఉతికితే ఖచ్చితంగా ఐరన్ చేయాల్సిందే, లేకపోతే అస్సలు వేసుకోలేం కదా. ఈ ఐరన్ బాక్స్ లో క్లాత్ ని బట్టి మనము సెట్టింగ్స్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఐరన్ చేయాల్సిన బట్టలన్నీ ఐరన్ చేస్తాను. ఇంకా ఈ ఐరన్ చేసిన బట్టలు ఒక దగ్గర దాచేసి ఇంకా వంటగదిలోకి వెళ్ళి వంట పని చూడాలి. ఇంకా గుడ్లు కూడా ఉడికిపోయాయి, బియ్యం కూడా నానిపోయాయి. గుడ్లు వలుసుకుంటున్నాను అనమాట. ఈసారి ఎగ్ పులావ్ నేను కుక్కర్లో చేస్తున్నాను. చాలా ఈజీగా అండ్ త్వరగా కూడా అయిపోతుంది. గుడ్లన్నీ బాగా ఉడికినాయి కానీ ఒక్క గుడ్డు మాత్రము అదేదో పిల్ల బయటకు వచ్చినట్టు ఇలాగా బయటకు వచ్చేసింది అనమాట సొన. ఇంకా గుడ్డు వదిలేసి మిగిలిన గుడ్లతో నేను ఇంకా ఎగ్ పులావ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ కుక్కర్లో నేను కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కావాలంటే నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు కానీ నెయ్యి అయిపోవచ్చింది. అప్పుడెప్పుడో జూన్లో ఊరెళ్ళినప్పుడు 1 లీటర్ నెయ్యి తెచ్చుకున్నాము, ఇప్పటి వరకు వచ్చింది. మళ్ళీ పండగకి వెళ్ళినప్పుడు మళ్ళీ కొంచెం తెచ్చుకోవాలి. ఇంకా ఆయిల్ అది హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకులు అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలి. అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి కూడా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి టమాటాలు బాగా మగ్గనివ్వాలి. తర్వాత గడ్డ పెరుగును తీసుకొని స్మూత్ గా క్రీమ్ లాగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత మగ్గిన టమాటాల్లో ఈ పెరుగును కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, కారం అలాగే ధనియాల పొడి వేసుకున్నాను. కారము మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ మా పిల్లలు కూడా తింటారు, అలాగే మేము కూడా ఎక్కువ కారం తినము. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి నేను కొంచెం కారమే వేసుకున్నాను అనమాట. తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకొని ఉడకబెట్టుకున్న గుడ్లు కూడా వేసుకోవాలి. ఈ గుడ్లు నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే గుడ్లు ఘాట్లు పెట్టి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అనమాట. గుడ్లు వేసి కాసేపు కలిపిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వడగట్టి వేసుకున్నాను. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం మెల్లగా కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలిపితే ఆ గుడ్లు తర్వాత రైస్ కూడా ముక్కలైపోతాయి. ఇంకా ఇప్పుడే ఉప్పులు కారాలు ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఉప్పు చూసాను, చాలనట్టు అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఇంకోసారి బాగా కలిపేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. అలాగే లాస్ట్గా ఇంకొక స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను. ఇంకోసారి మెల్లగా కలిపేసిన తర్వాత ఇంకా కుక్కర్కి మూత పెట్టేసుకున్నాను. మీడియం టు లో ఫ్లేమ్లో 2 విజిల్లు వస్తే చాలు, ఎగ్ పలావ్ రెడీ అయిపోయినట్టే. ఇంకా 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే కుక్కర్ ఓపెన్ చేయకుండా కాసేపు అలాగా వదిలేసాను అనమాట. కాసేపు ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేశాను. కుక్కర్ ఓపెన్ చేశానే కానీ ఇంకా పలావ్ అయితే వేడిగా ఉంది కాబట్టి ఎలా పడితే అలా కలిపేయలేదు. ఇంకాస్త చల్లారనివ్వాలి. ఇంకా చూడండి ఇప్పుడు కొంచెం ముద్దగా అంటుకున్నట్టు ఉంది కదా, ఇంకాసేపు కనుక చల్లారనిస్తే ఇంకా పొడి పొడిగా వస్తుంది రైసు. ఇంకాస్త చల్లారింది. ఇప్పుడు చూడండి ఎగ్ పలావ్ ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఈ ఎగ్ పలావ్ ఒక్కటే తినలేం కదా, అందుకే మా ఆయన రైతా చేయమన్నారు. మేమైతే ఎక్కువగా పెరుగు చట్నీ అనే అంటాము. ఇంకా దానికోసమనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కోసుకుంటున్నాను. అసలు పచ్చిమిరపకాయలు వేస్తామన్న పేరుకే కానీ నేనైతే ఒక్క ముక్క కూడా పచ్చిమిరపకాయలు తిన్ను. వీటన్నింటినీ వీలైనంత చిన్న ముక్కలుగా కోసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో మంచిగా గడ్డ పెరుగు తీసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని అందులో ఇంకొంచెం వాటర్ కూడా వేసుకున్నాను. తర్వాత ఈ కట్ చేసుకున్న అన్నింటినీ అందులో వేసేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఇంకోసారి కలిపేసాను. అంతే, పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. అదేనండి రైతా. మా పిల్లలు చూడండి సింగిల్ చైర్ సోఫాలో ఇద్దరు పడుకొని మరీ చాలా సీరియస్గా వాళ్ళకి నచ్చిన కార్టూన్ నెట్వర్క్ చూసుకుంటున్నారు. వంట అయిపోయింది, ఇంకెలాగో లంచ్ టైం కూడా అయిపోయింది కదా అని ఇంకా వండినవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసుకొని టీవీ చూస్తూ తిందామని హాల్లో పెట్టేశాను. అన్నం తిందువు రారా అంటే కిందకి దిగలేదు కానీ వాళ్ళ నాన్న ఆ కుక్కర్లో ఎగ్ పలావ్ ఉందని చెప్పారు. ఇంకా చెప్పడమే తర్వాయి ఇద్దరు కిందకి దిగిపోయారనమాట. మా ఆయనకి ఒక ప్లేట్లో వడ్డించి ఇంకొక ప్లేట్లో నేను మా పిల్లలు వడ్డించుకున్నాము. ఇంకా మా పిల్లలు ఎగ్ పలావ్ అనగానే కిందకి దిగారు కానీ కళ్ళు మాత్రం ఇంకా ఎగ్ పలావ్ మీదకి వెళ్ళలేదనమాట. కళ్ళు మాత్రం ఆ టీవీలోనే ఉన్నాయి. అక్క, మీ పిల్లలు తినేటప్పుడు తలెందుకు పైకెత్తుతున్నారు అని చాలా మంది అడిగారనమాట. మేము కింద కూర్చొని తింటే టీవీ కొంచెం హైట్ లో ఉంటుంది, టీవీ చూస్తూ తింటారు కాబట్టి తల కొంచెం పైకెత్తినట్టు అనిపిస్తుంది. ఇంకా ఎలాగుందిరా ఎగ్ పలావ్ అంటే బాగుందని చెప్పాడు కానీ చికెన్ ఏదని అడిగాడు. ఇంక ఇది ఎగ్ పలావ్ రా నాయన అని చెప్పి ఆడికి ఏదో ఒకటి నచ్చ చెప్పాను. ఒకప్పుడు పిల్లలు అన్నం తినకపోతే బూచాడు వస్తుండని చెప్తే కనీసం ఆ భయంకైనా తినేవాళ్ళు. మరి ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఆ బూచాడుకు భయపడరు. దానికి తోడు వాళ్ళకి నచ్చిన కార్టూన్ నెట్వర్క్ టీవీలో వేయకపోతే అన్నం తినరని తిరిగి మనల్ని ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. మొత్తానికి ఎగ్ పలావ్ అయితే చాలా బాగా వచ్చింది. మా ఆయన కూడా చాలా బాగా నచ్చింది అన్నారు. ఇంకా అందరము తిన్న తర్వాత ఇప్పుడు గిన్నెలు తోమే కార్యక్రమం అనమాట. గుడ్లన్నీ తినేసాము, కొంచెం రైస్ ఉండిపోయింది. చూడండి కుక్కర్ అడుగు ఏ మాత్రం కూడా మాడలేదనమాట. ఇంకా ఉన్న కొంచెం రైస్ ఒక గిన్నెలో ఊడ్చుకొని ఇప్పుడు మిగిలినవన్నీ తోముకుంటున్నాను. అన్నము, చారు, కూర, పప్పు ఇలాగా అన్ని వండే కంటే కుక్కర్లో ఏదైనా ఇలాంటి పలావులు కానీ బిర్యానీలు కానీ చేసుకుంటే వంట త్వరగా అయిపోతుంది. అలాగే దోమాల్సిన గిన్నెలు కూడా చాలా తక్కువ అవుతాయి కదా. అలా అని డైలీ అలాంటివే తినలేం కదా. అప్పుడప్పుడు ఇలా వండుకుంటే సింక్ లో గిన్నెలు చూసినప్పుడు అదేదో సినిమాలో నా పొలంలో మొలకలు వచ్చాయో అన్నట్టు సింక్ లో అంట్లు ఎక్కువగా లేవో నరవాలనిపిస్తుంది కదా. ఇంకా ఈ రోజుకైతే కుక్కర్లు ప్లేట్లు తప్పితే గిన్నెలు ఎక్కువ దోమే పని అయితే నాకు లేదు. ఈసారి మీరు ఎప్పుడైనా ఎగ్ పలావ్ చేయాలనుకుంటే ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ పూటకి వంట పని, తిండి పని, గిన్నెలు దోమే పనులు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఉన్న పూటకి ఏటి వండాలో అని ఆలోచించాలి. ఇంకా టైం అయిపోయింది, మా పిల్లలకు పడుకోబెట్టేస్తాను. ఇంకా ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న ఎగ్ బిర్యానీ ఎలా ఉంది కాదు, ఎలా తిన్నామని చెప్పలా,
ఎలా ఉంది టేస్ట్? బాగుందా బాగాలేదా? బాగాలేదా? తినలేదా ఇది నువ్వు? తినలేదా? సరే ఇంకా బజ్జ పోదామా? ఇంక బాయ్ బాయ్ చెప్పి బాయ్ బాయ్.